ఇక ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై సిట్ సుధీర్ బాబు నేతృత్వంలో 9 మందితో ఏర్పాటు. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక మలుపు. ఫామ్ హౌస్ సమావేశం అజెండా ఏమిటి? పోలీసులపై కాల్పులు జరపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరినైనా తప్పించే ప్రయత్నాలు జరిగాయా? 3 నెలల్లో దర్యాప్తు పూర్తికి డీజీపీ ఆదేశం. ఆంధ్రజ్యోతిలో వచ్చిన దుబాయ్ కోణం పైన దర్యాప్తు. అంటే దుబాయ్ కోణం ఆంధ్రజ్యోతితో ఒక్కడే రాసిండా? అన్ని పత్రికలు రాసినాయి. రోహిత్ రెడ్డిపై హత్యాయత్నం కేసు పోలీసులపై కాల్చమని చెప్పింది ఆయనే. సిటీ విచారణలో వెల్లడించిన ఇతర నిందితులు. రితేష్ రెడ్డి గన్ లైసెన్స్ రద్దు, ఫామ్ హౌస్ సీజ్ చేయాలని రెవెన్యూకు సమాచారం. జోరుగా సిట్ దర్యాప్తు పార్లమెంటు ఉందంటూ గడువు కోరిన పుట్ట మహేష్. రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీస్, 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలి, లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. డ్రగ్స్ టెస్ట్కు సీఎం రెడీ, కేసీఆర్ సిద్ధమా అంటున్నాడు మహేష్ గౌడ్. కేసీఆర్ సిద్ధమా మరి లేదంటే కేటీఆర్ సిద్ధమా? డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయ్ పంచాయతీ పేరిట ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనం రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. పలువురు పెద్దల బినామీ కేదార్ దుబాయ్లో అనుమానాస్పద పరిస్థితిలో మరణించడం, ఆ సమయంలో అక్కడ ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కొందరు పెద్దల కోసం మొయినాబాద్లోని తమ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేసిన వైనంపై ఆంధ్రజ్యోతి సంచలన కథనం ప్రచురించింది. దీంతో ఈ దుబాయ్ కోణం సహా కేసు మూలాలు వెలికి తీయడానికి ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో ఆ సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేసు దర్యాప్తును 3 నెలల్లో పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని డీజీపీ ఆదేశించారు. ఈ నేరం జరగడానికి దారితీసిన పరిస్థితుల్లో డ్రగ్స్ పార్టీ మూలాలు, ఎవరెవరికి ఇందులో సంబంధాలు ఉన్నాయి, డ్రగ్స్ పార్టీకి వచ్చిన వారెవరైనా పోలీసుల రాకను గమనించి పారిపోయారా, పోలీసులను బెదిరించడానికి కాల్పులు జరపాల్సిన పనేముంది అని అడుగుతున్నది. ఒకసారి పూర్తి స్థాయిలో చూద్దాం. దుబాయ్లో చనిపోయిన ఆయనకు దీనికి ఏమైనా సంబంధం ఉందా? దుబాయ్లో చనిపోయిన ఆయనకు దీనికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఏమిటి? కాల్పులు ఆపవద్దు, ఏదైనా నేను చూసుకుంటానని పెద్దగా అరిచింది ఎవరు? రోహిత్ రెడ్డికి ఆ పార్టీకి హాజరైన ఇతరుల వ్యాపారులకు ఉన్న సంబంధాలేంటి అనే అంశాలపై సిట్ అధికారులు ఆరా తీయనున్నారు. డ్రగ్స్ పార్టీని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసినప్పుడు ఎవరెవరిని ఆహ్వానించారు అనే విషయంపై తేల్చుకోవడానికి అక్కడికి వచ్చిన వారి ఫోన్ చాట్లను సిట్ బృందం పరిశీలించనున్నది. తుపాకీ కాల్పుల ద్వారా పోలీసులను కొద్ది నిమిషాలు నిలువరించిన క్రమంలో కొందరు పెద్దలు అక్కడి నుంచి పారిపోయారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనిపైన సిట్ అధికారులు దృష్టి సారించనున్నారు. న్యూఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అమిత్ శర్మ, పబ్స్ యజమాని అర్జున్ రెడ్డి, డ్రగ్స్ తీసుకొని వచ్చిన బెంగళూరు న్యాయవాది కౌశిక్ రవిలతో రోహిత్ రెడ్డికి, ఏపీకి చెందిన ఎంపీ మహేష్కు ఉన్న సంబంధాలను సిట్ అధికారులు పరిశీలించనున్నారు. ఆ సిట్లో చేవెళ్ళ డీసీపీ యోగేష్ గౌతమ్, గ్రేవన్స్ గ్రూప్ కమాండర్ రవీందర్ రెడ్డి, షాద్నగర్ డీసీపీ శిరీష, ఈగల్ టీమ్ డిఎస్పీలు బుచ్చయ్య, హరిశ్చంద్రారెడ్డి, మొయినాబాద్ ఎస్హెచ్ఓ మల్లికార్జున్ రెడ్డి, మోకిల ఎస్ఐ కోటేశ్వరరావు, శంషాబాద్ ఎస్ఓ సాదత్ అలీలు ఉన్నారు. ఈ పోలీసు వాళ్ళు కూడా గమ్మతుంటారు. ఒక రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు అనుకో, సపోజ్ ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయనకు అనుకూలంగా ఉండాలని రెడ్డి ఏసీపీ, రెడ్డి సిఐలు, రెడ్డి డీసీపీలు, రెడ్డి డిఎస్పీలు వీళ్ళనే తెచ్చుకుంటారు. మీరు ఓవరాల్గా చూడండి. ఓ ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాడు అనుకో ఎమ్మెల్యే, ఆయన ఎస్సీలను తెచ్చుకుంటుండు. ఇక బీసీల కంటే సోయలేదనుకోండి, అది వేరే విషయం.